పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడగానే అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కొత్త ప్రభుత్వం ఆరోపించింది. అప్పుడు దాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని వారు కూడా డిమాండ్ చేశారు. అప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో. సో ఆయన విచారణ మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ఇక నివేదిక సమర్పిస్తారన్న టైంలో అప్పుడు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. సో మళ్ళీ ఇప్పుడు జూలై 29వ తారీఖు మళ్ళీ కొత్త కమిషన్ని నియమించింది ప్రభుత్వం. జస్టిస్ లోకూర్ ఆధ్వర్యంలో ఆయన మొత్తం విచారణ ప్రక్రియ పూర్తి చేసి ఏమేమి అవకతవకలు జరిగాయి, తక్కువ యూనిట్ని ఎంత ఎక్కువకు కొన్నారు, అలాగే కేసీఆర్ మెప్పు కోసం గవర్నమెంట్ అధికారులు ఆయన చుట్టూన్న వాళ్ళు కూడా ఆయన ఏది చెప్తే అదే విన్నారు, ఆయన ఏది చెప్తే అది చేశారు. దానివల్ల ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పైన అలాగే తెలంగాణ ప్రజల పైన ఎంత భారం పడనుంది అని అందరికీ తెలియజేసేలా మనం ఈ కమిషన్ జరగాలని వారు ప్రభుత్వం అయితే సూచించింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ముందడుగులు వేస్తుంది. కాబట్టి కేసీఆర్ పై కేసు నమోదు కానుంది. ఇక అసలు మ్యాటర్కి వద్దాం. కేసీఆర్ పై కేసు. మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాల షాక్. కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కేరళ ఒక్కో యూనిట్ ఛత్తీస్గఢ్ నుంచి ₹3.60 తీసుకుంటే తెలంగాణ ₹3.90 తీసుకుంది. అంతవరకు ఓకే. కానీ తర్వాత అది కాస్త ₹7 కొనాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఇంధన సర్దుబాటు పేరిట ₹3.90 నుంచి ₹4.50 అలాగే ₹7 వరకు ఒక్కొక్క యూనిట్ కొంది తెలంగాణ ప్రభుత్వం. భద్రాద్రి ప్లాంట్తో రానున్న 25 సంవత్సరాల్లో 9,000 కోట్ల రూపాయల భారం తెలంగాణ ప్రజలపై పడుతుందని, అలాగే ఛత్తీస్గఢ్తో ఏదైతే కరెంటు ఒప్పందాలు చేసుకున్నారో దానివల్ల ఇప్పటి వరకైతే 3,642 కోట్ల రూపాయల నష్టం జరిగింది. అంటే యూనిట్ ₹3.90 కొనాల్సింది ₹4.50, అక్కడి నుంచి ₹7 వరకు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కొంటుంది. కాబట్టి మళ్ళీ వీళ్ళు అంత రేంజ్లో కొన్నప్పటికీ కూడా ఆ మేరకు విద్యుత్ సరఫరా చేయలేదు ప్రజలకి రాష్ట్రం మొత్తం అని ప్రస్తుత ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. సో ఇవన్నీ కేసీఆర్ అధ్యక్షతన జరిగాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ పైన కేసు నమోదయ్యే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధించి దానికి బొగ్గు సమకూర్చేందుకు ఇల్లందు 169 కిలోమీటర్లు, అలాగే మిగతా బొగ్గు గనులకి 360 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికి ప్రతి ఏటా 1,600 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది ఖాళీ రవాణాకే. మరి ఇంత భారం ప్రజలపైన పడుతుంది కాబట్టి రానున్న 25 సంవత్సరాల్లో ప్రజలపైనే ఎక్కువ భారం పడుతుందని ప్రస్తుత సర్కార్ అయితే ఆలోచించి ఈ విధంగా కమిషన్ వేయడం జరిగింది. అలాగే విచారణకు ముందుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా విద్యుత్ కొనుగోళ్లపై ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంది. కరెంటుపై జస్టిస్ లోకూర్ నివేదికకు క్యాబినెట్ ఓకే. ఇప్పుడు కరెంటు పైన జస్టిస్ లోకూరు నివేదిక అయితే క్యాబినెట్ కి సమర్పించారు. నిన్న క్యాబినెట్ 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 4 గంటల పాటు చర్చించారనమాట. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీకి చర్చ కూడా. ఇప్పుడు ఆల్రెడీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. సో మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపైన చర్చ జరపాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఇప్పుడు ఒక వారం రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని బీఎస్సీ మీటింగ్లో అయితే అసెంబ్లీలో నిర్వహించినట్టయితే సమాచారం తెలిసింది. కాబట్టి మరి ఇక ఈ వారం రోజులు ఖచ్చితంగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై మరి చర్చకు రానుంది అని అసెంబ్లీలో అయితే అందరూ అంటున్నారు. అటు కేబినెట్ కూడా నిర్ణయించుకుంది. కేసీఆర్ సహా పాత్రదారులపై తీసుకునే చర్యల ప్రకటన. ముఖ్యంగా కేసీఆర్ ఆదేశాల మేరకు అటు గవర్నమెంట్ అధికారులు, ప్రధాన కార్యదర్శులు, ఇటు చుట్టూ మిగతా మంత్రులు వీళ్ళందరూ ఆయన ఏది చెప్తే అంటే ఆయన మెప్పు కోసం, అంటే సెకండ్ టర్మ్ కూడా పాలిస్తున్నాం మళ్ళీ మనమే వస్తాము అనే ఒక ఆశాభావంతో అందరూ అందులో ఆయన తెలంగాణ తెచ్చాడు అనే ఒక నమ్మకంతో, అంటే అదే నమ్మకంతో వాళ్ళు ఈ విధంగా కేసీఆర్ ఏది చెప్తే అది విని ఇప్పుడు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందేమో అన్నట్టు అందరూ అనుకుంటున్నారు. మరి చూద్దాం కేసీఆర్ పైన కేసు నమోదు చేస్తారా, మరి దీన్ని తటస్థంగా ఉంచుతారా, ఏం జరుగుతుందో చూద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.